హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 99. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక హెయిర్ జెల్ ప్రిపరేషన్ చూపెడుతున్నానండి. మంచి సిల్కీ హెయిర్ కొరకు ఒక జెల్ తయారు చేస్తున్నాను. అదేంటో కాదండి, ఈ అవిసె గింజలతో చేసే జెల్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి, అదేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేశానండి. వాటర్ మరిగిపోయినాయండి. ఇక అందులో నేను ఈ గింజలు వేసేస్తాను, అవిసె గింజలు. ఇక ఇది జెల్ ఫామ్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక ఈ జెల్ తోటి మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తలస్నానం చేయాలండి. చాలా బాగా పనిచేస్తుంది. జుట్టుకైతే మంచి సిల్కీగా ఉంటుంది హెయిర్. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే ఒకసారి మీకు కూడా వీడియో తీసి చూపెట్టాలనిపించేస్తాను. ఇప్పటివరకు ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అని చేస్తున్నానండి. చాలా బాగా అయితే పనిచేస్తుందండి ఇది వచ్చేసి జెల్ వచ్చేసి. అలాగే అప్పుడప్పుడు మనం జుట్టుకి మంచి బూస్ట్ ఇవ్వాలంటే హెన్నాలు పెట్టుకోవాలి, మందారాకులు లాంటివి పేస్ట్ చేసి పెట్టుకోవడము, ఇట్లాంటివి జెల్స్ పెట్టుకోవడం, అలోవెరా జెల్ ఇవన్నీ పెట్టుకుంటే జుట్టు మనకి సిల్కీగా హెల్దీగా ఉంటుందండి. అలాగే రూట్స్ అయితే స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటే జుట్టు అయితే రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మనం ఇలా ఫొటోస్లో చూసి అయ్యో వీళ్ళ జుట్టు ఎంత బాగుందో మనకు లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. మనం కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఒక్క శ్రమ అనుకోకుండా ఒక 10 to 15 మినిట్స్ టైం కేటాయించామంటే ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి. పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లో చేసుకునేవన్నీ బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా కొంచెం జెల్ కావాల్సి వచ్చి కొంచెం మళ్ళీ నీళ్ళు పోసి పెట్టానండి. పెడితే మళ్ళీ ఇంక కొంచెం జెల్ ఫామ్ అయింది. ఇలా ఉంటుందండి జెల్ వచ్చేసి. ఇది చల్లారిన తర్వాత దీనిలో కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని అప్లై చేసుకోవాలండి. ఒక 1 అవర్ ఉంచుకొని మనం తలస్నానం చేయొచ్చండి. జుట్టు మొత్తానికి చక్కగా కుదుళ్ళ నుంచి అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా చూడండి, సేమ్ అది అలోవెరా అనిపించేట్టుగా ఉంటుంది అనమాట జెల్. అసలు కొంచెం జిగట జిగటగా ఉంటుంది. కొంచెం నీట్గా అప్లై చేసుకొని హెయిర్కి కొంచెం కొబ్బరి నూనె కనుక్కోవాలండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె మిక్స్ చేసి అప్పుడు అప్లై చేసుకోవాలి. జుట్టు బాగుంటుంది సిల్కీగా. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.